జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. శ్రద్ధాయ దేహం అంటే ఏది ఇచ్చినా శ్రద్ధగా ఇవ్వాలి అని యజుర్వేదం అనేది చెప్తుంది. మనం ఇప్పుడు ఈ వాక్యాలలో దానం యొక్క ప్రాశస్తన గురించి తెలుసుకున్నాం. అసలు దానం ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఇస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానం ఎలా చేయాలి అనే విషయంపై వేద విజ్ఞానం అనేది ఒక చక్కని పరిజ్ఞానాన్ని ఇచ్చింది. పాత్రునికి దానం చేయమని చెప్తూనే అంటే పాత్ర నెరిగి దానం చేయాలి అంటే ఆ దానానికి సమర్థుడా కాడా అనేది ముందు తెలుసుకొని దానం చెయ్యాలి అని చెబుతోంది. దానం అనే వ్యవస్థ వల్ల ఉన్నవాడు లేనివాడు ఉన్న సమాజంలో కొంత సమతౌల్యం అనేది సాధ్యమవుతూ ఉంటుంది. ధనం ఉన్నదంతా తాను సుఖంగా ఉండడానికి కాదు, స్వభోగానికే కాదు, కొంత శాతాన్ని కొంత భాగాన్ని పాత్ర నెరిగి పంచవలసిందని శాసిస్తోంది వైదిక సంస్కృతి. దీనివల్ల ధనవంతుడు అనే ఒక అహంకారం తగ్గే అవకాశం ఉంది. అంటే నేనే ధనవంతుణ్ణి అనే ఒక అహంకారం అనేది తగ్గిపోతుంది. ఈ ధనం నాది అనే అహంభావము, నేనే దానం చేస్తున్నాననే దర్పము అంటే పొగరు, ఈ రెండిటితోనూ దానం అనేది అసలు చేయరాదు అని శాస్త్రం యొక్క శాసనం. శ్రద్ధాయ దేహం అనే మాటతో పాటు బియాదేహం హ్రియాదేయం అని కూడా ఉపదేశించింది ఆ యొక్క వేదమాత, అంటే ఆ యొక్క సరస్వతీదేవి. నేను తగిన విధంగా ఇవ్వగలుగుతున్నానో లేదో అనే ఒక భీతి, అంటే వారు కోరుకున్నది నేను ఇస్తున్నానా లేదా అనే ఒక భయం, ఇంత మాత్రమే ఇవ్వగలుగుతున్నాను అనే ఒక లజ్జ దాతకి చాలా అవసరం. దాత వినూతుడై ప్రతిగ్రహీతను పరమేశ్వరునిగా భావించి ఇవ్వడం అనే గొప్ప భావన ఇచ్చేవానిలోని అహాన్ని తొలగించగల విధానం. అంటే ఇచ్చేవాడు చాలా మర్యాదగా మౌనంగా ఇస్తూ ఉండాలి, తీసుకునేవాడు పరమేశ్వరుడిగా భావించి ఇవ్వడం అనేది దాని ద్వారా అహం అనేది తొలగిపోతూ ఉంటుంది. ప్రతిగ్రహీత కూడా అంటే తీసుకున్నవాడు కూడా కృష్ణార్పణం అనో లేకుంటే శివార్పణం అనో గ్రహిస్తాడు. అతనికి సైతం కూడా అంటే తీసుకున్నవాడు కూడా అహంకారమో లేక లోభమో దరిచేయరాదనే భావన ఇందులో ఉంది. అంటే ఇంకా ఇస్తే బాగుండు, నేను తీసుకుంటున్నాను కదా అనే అహంకారం అనేది ఉండకుండా ఉంటుంది. ధనవంతుడై దానం చెయ్యని వాడు, దరిద్రుడై తపస్సు చేయని వాడు ఇద్దరూ కూడా వ్యర్థులే అని హర్షవాగ్మయం అనేది బోధిస్తుంది. దరిద్రుడు ఇతరుని దానాన్ని ఆశిస్తూ యాచిస్తూ బతకడం కాదు, తన కాలాన్ని తపస్సు కోసం అంటే స్వధర్మాచరణ అనుష్ఠానాల కోసం వినియోగించుకోవాలని హెచ్చరించారు. అంతవరకు బ్రహ్మచర్యాశ్రమంలో గడిపిన శిష్యునకు స్నాతకం జరిపిస్తూ పై ఉపదేశాన్నిచ్చి గృహస్థాశ్రమ స్వీకారానికి అనుమతిస్తాడు గురువు. ఆ సందర్భంలోనిదే ఈ శ్లోకం. అంటే శ్రద్ధాయ దేహం అనే మాట అక్కడి నుంచే మనకు వచ్చింది. గృహస్థ సమాజంలో బతుకుతున్నాడు అంటే సమాజం అంతా ఒకరి అవసరాలు మరొకరి ద్వారా తీర్చుకునే వ్యవస్థ. ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఇక్కడ అనివార్య ప్రధానమైన అంశం. ఇందులో స్వలాభం కోసం సాగే లావాదేవీలు అటుంచి భౌతిక ప్రయోజనాల ఆపేక్షను పక్కన పెట్టి సాగే ఇచ్చిపుచ్చుకోవడమే దానం అనే యొక్క విధానం. దీని ద్వారా వ్యక్తి యొక్క దృష్టి భౌతికాతీతంగా ఆలోచించగలుగుతుంది. అంతరిక సంస్కారానికి ఒక మెరుగుదిద్దుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయోజనం అనే దిశగా సాగే సమాజంలో భౌతిక క్షేమాన్ని అతి సులభంగా సాధించవచ్చు. ఇందులో తగ్గ మానసిక పరిణితిని కల్పించేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు మహర్షులు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ లాంటి మాటలు చెప్పి కుటుంబంతో ఎలా మెలగాలో బోధించిన తర్వాత
అధ్యయనం నుంచి ఏనాడు దూరం కాకూడదని గృహస్థునికి సైతం నిరంతర అధ్యయనం ఉండాలని బోధించి తర్వాత సమాజంతో ఎలా ఉండాలో బోధిస్తాడు ఆచార్యుడు. దేవపితృ కార్యాలను విస్మరించరాదని హెచ్చరించి శ్రద్ధతో భీతితో లజ్జతో దానం చేయమని చెప్పడమే కాకుండా అశ్రద్ధాయ అదేయం, అశ్రద్ధతో ఏదీ కూడా ఇవ్వకు అని మళ్ళీ ప్రత్యేకంగా హెచ్చరించాడు. దేవపితృ కార్యాలకు సమర్పించే దానిని కూడా ఏదో మొక్కుబడి వ్యవహారంగా కాకుండా శ్రద్ధాభక్తి మొదలైన వినిత భావాలతో ఇవ్వాలనే బోధన కూడా ఇందులో ఉంది. అందులోనూ దేవత యొక్క దృష్టి శ్రద్ధనే గమనిస్తూ ఉంటుంది. అంటే వీడు ఎంత శ్రద్ధగా ఇస్తున్నాడో అన్నది దేవతలు గమనిస్తూ ఉంటాడు. ఇస్తున్న వస్తువుని ఎంత శ్రద్ధతో ఎంత ప్రీతితో ఇస్తున్నాడో గమనించేదే దేవత యొక్క దృష్టి. దానికి అనుగుణంగా ఫలాన్ని ప్రసాదిస్తాడు. జై